శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం 1వ అధ్యాయం సాధనా రహస్యం అనేటువంటి అధ్యాయాన్ని మనం మొదలుపెట్టాం. అది చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, మొదట ఇట్లాగా అనేక మంది మహనీయులను సేవించగలగాలంటే మొదట ఆ సూత్రం ఎంత గొప్పదో అని తెలుసుకోవాలి. తర్వాత దాని పట్ల మనకి శ్రద్ధ కలగాలి. తర్వాత ఏమవుతుంది, పూనులైన మహనీయులు ఎలా ఉంటారో తెలుసుకోగలగాలి. లేకుంటే ఆధ్యాత్మ విద్యపై ఆశతో మహనీయులమని చెప్పుకునే ప్రతి వారిని నమ్మి సేవించి అన్ని విధాలా పక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది. చాలా దీని గురించి డీటెయిల్గా మనం క్రితం సత్సంగంలో చెప్పుకున్నాం. అందుకే మనలో ఇలాంటి సంస్కారం రావడం కోసమే భాగవతంలో అనేక మంది మహనీయుల చరిత్రని పొందుపరిచారు వ్యాసుల వారు. తమిళ దేశంలో పెరియ పురాణం అనే గ్రంథంలో కూడా 63 మంది శైవ సిద్ధుల గురించి భక్తులు చదువుతారట. అలానే ఆళ్వార్లు 12 మంది మహాత్ముల చరిత్రలు పారాయణ చేస్తారట. మహనీయులు మరణానికి అతీతులు కనుక వారి చరిత్ర భక్తితో పారాయణ చేసేవారికి వారి అనుగ్రహం కూడా నేటికీ లభిస్తుంది అని చెప్పారు. చెప్పి తర్వాత పరీక్షన్ మహారాజ్ చేత పారాయణ చేయించిన విషయమో అది మనకి ఇక్కడ సుఖయోగి చెప్పిన విషయం మనం చదువుకున్నాం. ఇట్లా కాకుండా చేసామనుకోండి, మనం చేస్తే అది ఎలా ఉంటుంటా, సుకుడు సాయిబాబాల కంటే మనకే ఎక్కువ తెలుసు, అంతే కదా. మన ఒపీనియన్కి వాళ్ళు చెప్పింది కాకుండా ఇలా చెయ్యాలి, ఇలా ఉంటారు మహనీయులు, వీళ్ళని ఆశ్రయించాలి అని చెప్పారు కదా. పెద్ద పెద్ద మహనీయులు అందరూ చెప్పారు, మన మహర్షులు చెప్పారు, అందరూ చెప్పింది అది వదిలేసి మనం సుకుడు సాయిబాబాల కంటే మాకే ఎక్కువ తెలుసు అనేసి అనేక మంది మహాత్ముల చరిత్ర పారాయణం అనే సాటి లేని సాధనమును మనం అలక్ష్యం చేస్తున్నాం. చాలా గొప్పది అని చెప్పినా సరే వారికన్నా మాకే ఎక్కువ తెలుసు అన్నట్టుగా మనం దాన్ని అలక్ష్యం చేస్తున్నాం అని చెప్తున్నారు. పైగా ఆ పారాయణ చేయడం అనేది మహాత్ముల ప్రత్యక్ష సాన్నిధ్యంతో సమానం అన్నమాట. ఏ మహాత్ముల చరిత్ర మనం పారాయణ చేస్తున్నామో వారి ప్రత్యక్ష సాన్నిధ్యంతో సమానం అది అని చెప్తున్నారు. అది రమణ మహర్షి కూడా ఆ విషయాన్నే చెప్పారట. వెంకయ్య స్వామి వారు కూడా ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, వెంకయ్య స్వామి వారు కూడా ఏం చెప్పారంటే, వీరబ్రహ్మం గారి చరిత్ర వంటివి చదువుకోమని ఒక భక్తుడితో చెప్పారట. ఎందుకంటే బ్రహ్మం గారు కూడా దత్తావతారం అని కాలజ్ఞానంలో రాశారట. అందుకని అది కాకుండా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, 2వ దత్తావతారమైన నృసింహ సరస్వతి శ్రీగురుడు కూడా తమ గురించి శ్రీగురు చరిత్ర గ్రంథ రూపంలో తామే ఉన్నామని, అది పారాయణ చేసిన వారికి ఇహపర శ్రేయస్సు తమ అనుగ్రహం తప్పకుండా కలుగుతాయని ఆయన ప్రమాణం చేసి చెప్పారు. ఇతర మతాల్లో కూడా అదే సాంప్రదాయం మనకి కనిపిస్తుంది. బైబిల్లో, ఖురాన్లో ఎక్కువ భాగం ఆయా జాతుల్లో వెలిసిన ప్రవక్తలు అన్నప్పుడు మహనీయుల చరిత్రలు ఉంటాయి. అందుకే ఆయా మతస్థులు వాటిని శ్రద్ధగా చదవాలని విధించారు. వారి పెద్దలు కూడా అదే చెప్పారు అన్ని మతాల్లోనూ. సరే, ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. కానీ ఈనాడు ఇప్పుడు మిగిలింది మనం చదువుకుందాం. కానీ ఈనాడు వివిధ మహాత్ములను సేవించే భక్తుల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయి. ఇదివరకు లేవు అలాంటి వైషమ్యాలు కదా. భక్తుల మధ్య, శిష్యుల మధ్య ఇలాంటి వైషమ్యాలు ఎప్పుడూ లేవు. అంటే ఈ మహాత్ముడు గొప్ప అంటే ఆ మహాత్ముడు గొప్ప, ఇట్లాంటివి లేవు అప్పట్లో. కానీ ఈనాడు వివిధ మహాత్ములు సేవించే భక్తుల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయి. ఇలా ఇంతమంది మహనీయుల్ని సేవించుకునే వారి మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయి. కారణం కలి ప్రభావం వలన ఈ కాలంలో ఆత్మజ్ఞానం లేకనే ధనము, కీర్తి మొదలైనవి ఆశించి ఎందరో గురువులుగా చలామణి అవుతారని పురాణాలన్నీ హెచ్చరించాయి. అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే కలి ప్రభావం అన్నమాట.
అది కాకుండా ఈ కాలంలో ఏం జరుగుతుంది, ఆత్మజ్ఞానం లేకనే, వాళ్ళేమీ ఆత్మజ్ఞానులు కాదు, అది లేకనే ధనము కీర్తి మొదలైనవి ఆశించి, డబ్బు కోసము కీర్తి కోసము ఆశించి ఎందరో గురువులుగా చలామణి అవుతారని పురాణాలన్నీ హెచ్చరించాయి. అప్పుడే హెచ్చరించాయండి పురాణాలన్నీ. ధనము కీర్తి వీటి కోసం ఆశించి చాలామంది గురువులుగా చలామణి అవుతారు. ఇదే నకిలీ ఆధ్యాత్మికత అంతా. అట్టి వారికి తమ వ్యక్తి ప్రాముఖ్యతే లక్ష్యం. అలాంటి వాళ్ళకేమవుతుంది, వ్యక్తి ప్రాధాన్యతే ముఖ్యం, వాళ్ళ ప్రాధాన్యతే ముఖ్యం. ఈయన గొప్పవాడంటే ఈయన గొప్పవాడు అంతే. ఇంకా అందుకే వారు తమ శిష్యులను ఇతర మహాత్ములను దర్శించరాదని, శిశులైన మహాత్ములు ఎలా ఉంటారో తెలిపే చరిత్ర గ్రంథాలు చదవరాదని ఆదేశిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు, తమ శిష్యుల్ని ఇతర మహాత్ములను దర్శించవద్దు. ఎందుకంటే వాడు భయం, ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఉండిపోతారేమో, లేకపోతే వీడిది ఏమైనా బయటపడిపోతుందేమో భయం. అందుకని ఇతర మహనీయులను దర్శించరాదు అని చెప్తారు. వీడి దగ్గరే ఉండాలన్నమాట. ఇంకా నా పర్మిషన్ లేనిదే వెళ్ళడానికి వీల్లేదు. అట్లా ఉంటుంది. అడిగితే వెళ్ళొద్దు అంటాడు అంతే. నేనున్నానుగా, నేను లభించాను కదా అంటాడు. అని మాస్టర్ గారు ఎంతమంది మహనీయుల దగ్గరికి భక్తుల్ని పంపించారు, ఇప్పటికీ మనల్ని పంపిస్తూనే ఉన్నారు కదా. అందుకని శిశులైన మహాత్ములు ఎలా ఉంటారో తెలిపే చరిత్ర గ్రంథాలు చదవరాదని ఆదేశిస్తున్నారు. అసలైన మహనీయులు ఎట్లా ఉంటారో అనేటువంటి చరిత్ర గ్రంథాలను చదవకూడదని చెప్తారు, చదవరాదని ఆదేశిస్తారు. అలా తెలిసిపోతుంది, వీళ్ళ బండారం బయటపడిపోతుంది. చదివితే అదేంటి మహనీయులు అంటే ఇట్లా ఉంటారు కదా, ఈయనేంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది. అంతే కదా, మహనీయులు ఎట్లా ఉంటారో మనం చదివి తెలుసుకున్నాం అనుకోండి, వాళ్ళని చూడగానే ఏంటి ఎట్లా ఉన్నారు అనిపిస్తుంది. అందుకని వాళ్ళు చదవనివ్వరు. చదవనివ్వకుండా ఎట్లా ఉంటుంది, వారి చరిత్రలే అవి ఉంటాయి కొన్ని, అవే చదవనిస్తారు. వాళ్ళే ఏవో రాసుకుంటారనమాట, అవే చదవనిస్తారు. వారి పత్రికల్లోనూ గ్రంథాల్లోనూ వారు తప్ప దేశంలో మహాత్ములే లేనట్లు, వారి గురించే తప్ప సమకాలికులైన ఇతర మహనీయుల గురించి ప్రచురించరు. వాళ్ళ పుస్తకాలు కానీ వాళ్ళ పత్రికలు కానీ ఎట్లా ఉంటాయంటే, వారు తప్ప ఇంకెక్కడ మహనీయులు లేనట్టు ఈ దేశంలో, వాడు ఒక్కడే మహాత్ముడు అనమాట, ఇంకెవరు కాదు అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళ గురించే ఉంటుంది, ఇంకా వేరే మహాత్ముల ప్రస్తావనే ఉండదు. వారి గురించే తప్ప సమకాలికులైన ఇతర మహనీయుల గురించి ప్రచురించరు. ఇతర మహనీయుల గురించి అసలు తెలియపరచరు. తెలియపరిస్తే ఏమవుతుంది, అక్కడికి వెళ్ళిపోతారు జనాలని, భయం వాళ్ళకి. అందుకని ఇతర మహనీయులు అసలు ఎవరు ఉన్నారో కూడా ఎవరికి తెలియదు. ఆయన ఒక్కడే అనుకుంటూ ఉంచుతాడు అనమాట అలా. అందువలన అటువంటి గురుభక్తుల మధ్య పోటీలు పంతాలు పెరిగి సంకుచిత తత్వం నాటుకుంటున్నది. మరి అట్లా గురువుగారు ఎట్లా ఉంటే శిష్యులకి ఏమవుతుంది, వారి మధ్య పోటీలు వస్తాయి, పంతాలు వస్తాయి, పెరిగి సంకుచిత తత్వం నాటుకుంటుంది. చక్కగా ఇతర మహనీయులను వెళ్ళి సేవించుకోవడం ఇవన్నీ పోయి మా గురువుగారు గొప్ప ఆయన, ఈ మహనీయుడే గొప్పవాడు, ఈయన మహనీయుడు, ఈయనే గొప్పవాడు అంటారు అంతే. నిజమైన సద్గురువులు అలా కాక ఈనాటికి సనాతన సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. నిజమైన సద్గురువులు ఏం చేస్తారు, ఇట్లా చేయరు. ఇదంతా నిజమైన వాళ్ళు చేసే పని కాదు. ఈనాటికి సనాతన సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్న ఆ సాంప్రదాయాన్ని, సనాతన సాంప్రదాయాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. అంటే ఇతర మహనీయులను కూడా సేవించుకోమని చెప్తారు. కృష్ణ పరమాత్మ కూడా అట్లానే చెప్పారు కదా భగవద్గీతలో. మాస్టర్ గారు కూడా చూడవచ్చు మనం. బాబా కూడా ఎందరి దగ్గరకో పంపించారు భక్తుల్ని. మాస్టర్ గారు అసలు చెప్పక్కర్లేదు, అందరు మహనీయుల దర్శనం చేయించేవారు. ఆయనకి ఎప్పుడు తప్పన అందరూ దర్శించుకోవాలనే తప్పన, ఎవరైనా వచ్చారంటే మహనీయులందరికీ తెలియపరిచేవారు, భక్తులందరూ దర్శించుకోవాలి ఆయన.
శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చూస్తే ఎందరు మహనీయులు తమ భక్తులను సాయిబాబా వంటి ఇతర మహనీయుల వద్దకు పంపేవారో తెలుస్తుంది. ఇలా బాబా జీవిత చరిత్ర చూస్తే చాలామంది సమకాలీకులైన మహనీయులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ బాబా దగ్గరికి పంపించేవారు. వాళ్ళని ఇతర మహనీయుల వద్ద పంపడం మనం చూస్తాం అన్నమాట. ఆంధ్రదేశంలో మనకి నాడు ఎదురవుతున్న సంకుచిత తత్వం అందుకే మహారాష్ట్రలో అంతగా కనిపించదు. కానీ ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఎదురవుతున్న ఈ సంకుచిత తత్వం అనేది మహారాష్ట్రాల్లో అంతగా కనిపించదు. అక్కడ అంత ఉండదు. వాళ్ళు చాలా అందరినీ సేవించుకుంటారు, వాళ్ళు అందరు మహనీయుల్ని సేవించుకుంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఈ సంకుచిత తత్వం అనేది. అక్కడ తమో గుణంతో కూడిన పరస్పర ద్వేషభావానికి బదులు సాత్వికమైన సమభావం కనిపిస్తున్నది. ఇట్లా సంకుచితత్వం వచ్చిందంటే అర్థం ఏంటండి? తమో గుణంతో కూడిన ద్వేషభావం అన్నమాట. అంటే మనలో అంత పాతుకుపోయింది, తెలుగు రాష్ట్రాల ప్రజలలో అంత ఉందని చెప్తున్నారు. అక్కడ ఏమవుతుంది, సాత్వికమైన సమభావన కనిపిస్తుంది వారిలో. ఎక్కడ? మహారాష్ట్రలో అని చెప్తున్నారు. సద్గురువులందరి రూపాల్లోనూ త్రిమూర్తులు మరియు పరబ్రహ్మము మాత్రమే ఉన్నాయని గురుధ్యాన శ్లోకం తెలిపే సత్యం వారి హృదయాలకు హత్తుకున్నది. మాస్టర్ గారు అందుకే అంటారు, వాళ్ళది ఫౌండేషన్ నుంచి వాళ్ళకి గట్టిగా ఉందిట భక్తి. మనదేమో ఇలా గోడ మీద సున్నం వేసినట్టు పోతూ ఉంటుందన్నమాట. వాళ్ళకేంటి ఫౌండేషన్ బాగా చక్కగా ఉందన్నమాట వాళ్ళకి. సద్గురువుల రూపాల్లోనూ త్రిమూర్తులు మరియు పరబ్రహ్మం మాత్రమే ఉన్నాయని గురుధ్యాన శ్లోకం తెలిపే సత్యం వారి హృదయాలకు హత్తుకుంది. అంటే అందరూ సద్గురువుల్లోనూ వాళ్ళకి అందరి రూపాల్లోనూ ఆ త్రిమూర్తులు పరబ్రహ్మమే ఉన్నారు అన్నది వాళ్ళ హృదయాలకు బాగా హత్తుకుంది. అందువల్ల ఏ మహనీయుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చక్కగా సేవించుకుంటారు. ఇలాంటి వైషమ్యాలు ఉండవు వారిలో. కానీ మనం అట్లా కాదు, మనకి ఇంకా హత్తుకోలేదు, అలాగే లేదు, అది చెప్తున్నారు. అందరి ఎడల సమానమైన ప్రేమ, వేరువేరు సిద్ధాంతాల పట్ల సమన్వయ దృష్టి, సాధు సజ్జనులందరి యందు పూజ్యభావము, సర్వజీవుల హితము కోరి కృషి చేస్తుండటము, ఇవన్నీ సత్వగుణ ప్రధానమైన దైవీ సంపదలో ముఖ్య అంశాలు. ఇక్కడ మాస్టర్ గారు అసలు దైవీ సంపద అంటే ఏంటి అనేది చెప్తున్నారనమాట. అందరి ఎడల సమానమైన ప్రేమ, అందరి పట్ల చక్కగా సమానంగా ఉండాలట ప్రేమ. వేరు వేరు సిద్ధాంతాల పట్ల సమన్వయ దృష్టి, వేరే వేరే సిద్ధాంతాల పట్ల కూడా మన దృష్టి సమానత్వంతో ఉండాలన్నమాట, సమన్వయం ఉండాలి. అంటే ఆ సిద్ధాంతం తప్పు అట్లా కాదు. సాధు సజ్జనుల అందరి యందు పూజ్యభావము, సత్పురుషుల యందు పూజ్యభావాన్ని కలిగి ఉండాలి. సర్వజీవుల హితము కోరి కృషి చేస్తుండడము, అన్ని జీవుల హితానికి కృషి చేయాలట. ఇవన్నీ సత్వగుణ ప్రధానమైన దైవీ సంపదల్లోనూ ముఖ్య అంశాలు. ఇవన్నీ సత్వగుణ ప్రధానమైనవి, దైవీ సంపద అంటారు దీన్ని. ఇవి ముఖ్య అంశాలు దాంట్లో అని చెప్తున్నారు. అట్టి దైవీ సంపద లేకుంటే మనము చేసే యజ్ఞదాన తపకర్మలు సరి అయిన ఫలితాన్ని ఇవ్వజాలమని భగవద్గీత చెబుతుంది. మనం ఎన్నైనా చేయనివ్వండి, యజ్ఞం చేయండి, దానం చేయండి, తపస్సు చేయండి, కానీ మనలో ఇవి లేకపోతే, ఈ సత్వగుణ ప్రధానమైన అంశాలు చెప్పారు చూసారా, ఇవి లేకపోతే మనలో అవన్నీ ఏమీ ఫలితాన్ని ఇవ్వవు. ఎన్ని చేసినా సరే సత్వగుణం లేకపోతే మాత్రం ఫలితం లేదు. అదే చెప్పారు, మన ప్రవచనాల్లో కూడా చదువుకున్నాం ఇదే విషయాన్ని. ఏది చేసినా సరే సత్వగుణ ప్రధానంగా ఉండాలి, అప్పుడే ఫలితం, లేకపోతే ఫలితం ఇవ్వదు. భగవద్గీత కూడా అదే స్పష్టం చేస్తుంది. అటువంటప్పుడు శ్రీ అవధూత వెంకయ్య స్వామి వారి చరిత్రలో ఇతర మహాత్ముల ప్రస్తావన చేయకూడదని, స్వామి సమాధి వద్ద గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర వంటివి పారాయణ చేయకూడదని, వారి గురించి భజన చేయకూడదని ఇటీవల శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో కొందరు రేకెత్తించిన అభిప్రాయం ఆధ్యాత్మికంగా ఎంత దుష్టమైనదో, చరిత్ర పొడుగునా మన ప్రాచీన సంస్కృతికి ఎంత హాని చేసిందో అందరూ గమనించాలి. అప్పట్లో పరిస్థితి ఏంటంటే, ఈ గ్రంథం వచ్చిన టైంలో అన్నమాట,
పరిస్థితి ఏంటంటే వెంకయ్య స్వామి వారి చరిత్రలో ఇతర మహనీయుల ప్రస్తావన ఉండకూడదు, ఇతర మహనీయులు మెన్షన్ చేయకూడదట ఎక్కడ, ఆయనే ఉండాలని చెప్పనమాట. అలా అంటే ఏంటి, నిజమైన మహాత్ముల దగ్గర కూడా అట్లానే ఉన్నారు చూడండి, ఎంత విచిత్రం. ఆయన్ని సేవించుకునే భక్తుల మధ్య కూడా వైషమ్యాలు, ఎంత దారుణం చూడండి. అసలు మహాత్ములకి ఏమనిపిస్తుంది అట్లాంటివి, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. ఏమవుతుంది, సరైన అవగాహన లేకపోతే జరిగేది ఇది, వచ్చే పరిస్థితి ఇది. ఇప్పుడు అవధూతల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళేమి నోరు తెరిచి చెప్పరు కదా, అట్లాగా ఎదురా నువ్వు ఇది తప్పు చేసావు ఇట్లా చేయాలని అన్నారు కదా, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. దానివల్ల ఏంటంటే అర్థం చేసుకోవడం అనేది కొందరికి చాలా కష్టంగా, సంస్కారం ఉండదు, వాళ్ళని సేవించుకునే సంస్కారం ఉండదు. దాంతో ఏమవుతుంది, చాలా ఇట్లాంటివి లోటుపాట్లు తెలియవు, ఇలా ఉంటాయని తెలియదు, ఇట్లా తప్పులు చేస్తున్నాం అని కూడా తెలియనట్టుగా చేసేస్తూ ఉంటారు. ఇలా మన మాస్టర్ గారు రాసిన గ్రంథాలు, చరిత్రలు ఇవన్నీ చదువుకుంటున్నారనుకోండి, అప్పుడు చక్కటి పరిణతి వస్తుంది, ఏ మహాత్ములైనా సరే సేవించుకోగలిగిన సంస్కారం వస్తుందన్నమాట. అందుకే ప్రతి చోట ప్రతి మహాత్ముల సన్నిధిలో మాస్టర్ గారి గ్రంథాలు తప్పకుండా పారాయణ చేయాలి, అందరూ చదవాలి, మొత్తం అందరూ పారాయణ చేయాలి. ఏ మహనీయుల భక్తులైనా సరే చేయవలసిందే, లేకపోతే వారిని సేవించుకునే సంస్కారం మనకు రాదు, చాలా పొరపాట్లు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు అవధూతలు ఏది క్లియర్గా వాళ్ళు నోట్తో చెప్పరు, అందువల్ల మనక ఏమైనా పొందే సంస్కారం ఉందా అంటే లేదా, అలాగా చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. అందుకే మాస్టర్ గారు అది ఏమైంది, శ్రీ అవధూత వెంకయ్య స్వామి వారి చరిత్రలో ఇతర మహాత్ముల ప్రస్తావన చేయకూడదని, స్వామి సమాధి వద్ద శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర వంటివి పారాయణ చేయకూడదని. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. శ్రీ గురు చరిత్ర దత్తస్వామిది చదవకూడదట, అది పారాయణ చేయకూడదట. సాయిబాబా జీవిత చరిత్ర కూడా చదవకూడట, బాబాది. బాబా చేయకూడదు, దత్తస్వామి చేయకూడట, ఓన్లీ వెంకయ్య స్వామిదే చేయాలట. అదట్ట అండి, తప్పు కదా అది. వెంకయ్య స్వామి గారికి ఎంత బాబా అంటే ఎంత ప్రేమ ఉంటుంది కదా. వెంకయ్య స్వామి కూడా దత్తావతారం, ఆయన దత్తాత్రేయుడు కదా. మరి గురు చరిత్ర చదవకపోవడం ఏమిటి, చదవద్దండం ఏమిటి అసలు వారి అనుగ్రహం కలగాలంటేనే గురు చరిత్ర పారాయణ చేయాలి. చూడండి, అంటే అసలైన మహనీయుల సన్నిధిలో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఎంత అవగాహన లోపం జరుగుతుందో చూడండి. వారి గురించి భజన చేయకూడదని, భజనలో కూడా వారి పేర్లు ఉండకూడదు, బాబా పేరు ఏదో దత్తస్వామి పేరు, ఇంకెవరు ఇతర మహనీయులు ఉంటారు ఏదో చెవటం అమ్మ, చీరాల స్వామి ఇట్లా ఉన్నారు కదా, వీరి పేర్లు అసలు రాకూడదు, వారి గురించి భజన చేయకూడదు అసలు. ఇటీవల శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో కొందరు రేకెత్తిచ్చిన అభిప్రాయం ఆధ్యాత్మికంగా ఎంత దుష్టమైనదో, చరిత్ర పొడుగునా మన ప్రాచీన సంస్కృతికి ఎంత హాని చేసిందో అందరూ గమనించారు. చాలా హానికరమైంది అది అని చెప్తున్నారు ఇక్కడ. పరస్పర విరుద్ధమైన ఇట్టి భావాల మధ్య ఊగులాడుతున్న ఒక ఆశ్రమ నిర్వాహకునికి నీవు ఒంగోలు వెళ్ళు అని స్వామి స్పష్టంగా ఆదేశించారట. ఇట్లాంటి పరిస్థితి ఒక తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, కాస్త అవగాహన ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అనిపిస్తుంది ఇదేంటిది, వీళ్ళందరూ ఇట్లా గొడవ పెడుతున్నారేంటి, అంతా పరస్పర విరుద్ధంగా ఉంది, నాకేమో అందరి మహనీయులది చేయడం కరెక్ట్ అనిపిస్తుంది, వీళ్ళేమో వద్దు అంటున్నారు ఇక్కడ కొందరు అని చెప్పి అనిపించిందట. ఇట్టి భావాల మధ్య ఊగిసలాడుతున్నట్ట ఒక ఆశ్రమ నిర్వాహకుడు. ఆ ఆశ్రమ నిర్వాహకుడు స్వామి స్పష్టంగా చెప్పారట, నీవు ఒంగోలుకు వెళ్ళు అని చెప్పారట. ఇతను కొంత తెలిసి ఉన్నది కాబట్టి ఆయన ఏం చెప్పారంటే ఒంగోలుకి వెళ్ళు అని చెప్పారట స్వామి. ఈ విషయంలో పైన వివరించిన సనాతన సిద్ధాంతాన్ని స్వామి కూడా బలపరిచారన్నమాట.
ఒంగోలు వెళ్ళంటే ఏమిటండి, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పారు ఆయన స్వామి. అంటే ఈ విషయంలో పైన వివరించిన సనాతన సిద్ధాంతాన్ని స్వామి కూడా బలపరిచారు. ఏది సరైనదో దాన్నే బలపరుస్తారు వాళ్ళు, అంతే కదండి. ఎన్ని జరిగినా సరే, ఎన్నైనా జరగవచ్చు, జరుగుతాయండి, జరగకుండా అయితే ఉండవు. అందరివి బయటపడతాయి కదా, గుణాలన్నీ బయటికి లాగాలి కదా, వస్తాయి. వచ్చిన తర్వాత అవి ఎట్లా సర్దుబాటు చేయాలో అట్లా జరుగుతాయి. అందుకని ఆయన కూడా బలపరిచారన్నమాట. అంటే ఈ గ్రంథరచన విధానాన్ని, ఈ ఆధ్యాత్మిక సూత్రాన్ని అంగీకరించమని స్వామి ఆదేశించారన్నమాట. మాస్టర్ గారు స్వామి ఏమి ఆదేశించారు? ఈ గ్రంథరచన విధానాన్ని, మాస్టర్ గారు రాసిన గ్రంథరచన విధానాన్ని, ఈ ఆధ్యాత్మిక సూత్రాన్ని అంగీకరించమని స్వామి ఆదేశించారు. మొదట అందుకే విరుద్ధమైన భావాన్ని ఆమోదించి అవధూత లీల అనే గ్రంథాన్ని అట్టి పొరపాటు రీతిన ఇతర మహాత్ముల ప్రస్తావనలు ఆ గ్రంథం నుండి తొలగించి తిరిగి రాయమని పెసల సుబ్బరామయ్యను ఒక ఆశ్రమ నిర్వాహకుడు కోరి నీకట్టి స్ఫూర్తి నిమ్మని స్వామిని ప్రార్థించాను అని చెప్పాడు. పెసల సుబ్బరామయ్య గారట అవధూత లీల అనే గ్రంథం రాసినప్పుడు ఇతర మహనీయుల ప్రస్తావన తేకూడదు, వద్దు, ఓన్లీ వెంకటస్వామిదే ఉండాలి, ఇతర మహనీయుల ప్రస్తావనే వద్దు అని చెప్పారట. దానికి నీకట్టి స్ఫూర్తి ఇవ్వాలని నేను స్వామిని ప్రార్థిస్తున్నాను అన్నట్టు ఒక ఆయన ప్రార్థించానని చెప్పారట. సుబ్బరామయ్య అట్టి ప్రయత్నం చేయడానికి అంగీకరించిన క్షణం నుండి అతని ఆరోగ్యం దెబ్బతిని 4 రోజుల నిద్రాహారాలు కూడా అసాధ్యమయ్యాయి. వాళ్ళు అట్లా చెప్పారు కదా అని ఆయన అట్లా చేద్దామని ప్రయత్నం చేశారట. అంటే ఇతర మహనీయుల ప్రస్తావన తీసేద్దాం అందులో నుంచి, అవధూతలు ఇలాంటి గ్రంథం నుంచి అని చెప్పి ఆయన మొదలు పెట్టేసరికి ఏమైందట, ఆయన ఆరోగ్యం ఆ క్షణం నుంచి ఆయన ఆరోగ్యం దెబ్బతినేసింట. 4 రోజుల నిద్రాహారాలు కూడా అసాధ్యం అయిపోయాయట. నేను తిరిగి రాయాలని మీ సంకల్పం అయితే నేటి రాత్రి నా బాధ తగ్గి నిద్ర పట్టాలి అని అతడు ప్రార్థించినా స్వామి పలకలేదు. తర్వాత స్వామిని ప్రార్థించారట, స్వామి నేను ఒకవేళ తిరిగి మళ్ళీ ఇది రాయాలన్నది మీ సంకల్పం అయితే ఈరోజు రాత్రి నాకు ఈ బాధ తగ్గిపోయి నిద్ర పట్టాలి అని ప్రార్థించారట. స్వామి పలకలేదట. అంతటితో సాంప్రదాయానుసారము నేను ఈ గ్రంథం తిరిగి రాసే పద్ధతిని స్వామి సంపూర్ణంగా ఆమోదించి దీనిని వ్యతిరేకించిన అభిప్రాయాన్ని అంగీకరించలేదని స్పష్టమైంది. అంటే ఇంకా తిరిగి రాయాల్సిన అవసరమే లేదు, అంటే ఇతర మహనీయుల ప్రస్తావన తీయవలసిన అవసరమే లేదు, అదే నాకు స్వామి ఆదేశం అని చెప్పి స్వామి అభిప్రాయాన్ని, అటువంటి అభిప్రాయాన్ని, వాళ్ళు వ్యతిరేకించిన అభిప్రాయాన్ని అంగీకరించలేదని సుబ్బరామయ్య గారికి స్పష్టమైందట. అట్టి స్వామి అభిప్రాయాన్ని వేదవాక్కుగా తలచి మనం అమలు చేయకుంటే మనం స్వామి భక్తులమే కాదు. అలా స్వామి మనకి వేదవాక్కు అభిప్రాయాన్ని తెలియపరిచినప్పుడు అది వేదవాక్కుగా తలిచి దాన్ని అమలు చేయాలి. చేయకపోతే మనం స్వామి భక్తులమే కాదు. స్వామికి ఏది ఇష్టమైతే అది చేయాలి కదా, మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలాగ తప్పుడువన్నీను. సరైన విధానం ఏదో తెలుసుకొని చెయ్యాలి, స్వామికి నచ్చేలా ఉండాలి ఏది చేసినా. మన దురహంకారానికి, విద్యాగర్వానికి, మౌఢ్యానికి మాత్రమే దాసులం అన్నమాట. ఎవరికి దాసులం? అలా చేస్తే దురహంకారానికి, విద్యాగర్వానికి, మౌఢ్యానికి అట్లా చేస్తే వాటికి దాసులం, స్వామికి కాదు. మనలోని రాజసికము, తామసికము అయిన అసురీ సంపదలకే దాసులం అన్నమాట. అవన్నీ ఎట్లాంటి గుణాల వల్ల ఉంటుందండి? రాజసికము, తామసికము, అసురీ సంపద, వాటి వల్లే ఇవన్నీ. వాటికి దాసులు అయిపోతేనే ఇట్లాంటివన్నీ వస్తాయి. స్వామి సన్నిధిలో మనం ఉండటం, ఆలయంలో దేవుడు, ఆలయంపై కోతులు, దీపం చుట్టూ వెలుగు, దీపం క్రింద చీకటి, ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగ తామర పువ్వులోని తేనె తాగిపోతుంటే దాని కిందనే ఉండే గోదురు కప్ప పురుగుల కోసం నాలుక చాస్తుంది అన్న నానుడులు మన విషయంలో సార్థకమవుతాయి. ఒకవేళ అలాగే కంటిన్యూ అవుతున్నాం అనుకోండి, అంటే స్వామి సన్నిధిలో అట్లాగే చేసుకుంటూ ఉంటే కనుక, స్వామి సన్నిధిలో మనం ఉండడం ఎట్లా ఉంటుంటా, ఆలయంలో దేవుడు, ఆలయంపై కోతులు, అంటే ఆయన ఉంటారు, ఆలయంలో ఆయన ఉన్నారు, పైన కోతులు ఉన్నాయి, అంతే. ఆ కోతులే మనం అన్నమాట. అట్లా చేస్తే దీపం చుట్టూ వెలుగు, దీపం క్రింద చీకటి. దీపం ఉందనుకోండి, చుట్టూ చక్కగా వెలుగు ఉంటుంది, ఆ కింద చీకటి.
కిందంతా చీకటి కదా, ఆ చీకటే మనం అవుతాం. ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగ తామర పువ్వులేని తేనె తాగిపోతుంటే ఎక్కడి నుంచో మంచి వివేకవంతుడు వస్తాడు, వచ్చి ఈ సత్యాన్ని గ్రహిస్తారు. గ్రహించి అంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని చక్కగా వాళ్ళు అవగాహన చేసుకుని పోతూ ఉంటారు అనమాట, వెళ్ళిపోతూ ఉంటారు. దాని క్రిందనే ఉండే గోదురు కప్ప ఎప్పుడో అది అక్కడే ఉంటుంది. గోదురు కప్ప ఉండి పురుగుల కోసం నాలుక చేస్తుంది. దానికేం తెలుసు తేనె ఎంత దాంట్లో మధురం తెలియదు కదా దానికి. అక్కడే ఉంటుంది, అది ఎప్పుడు అక్కడే ఉంటుంది, ఆ కప్ప ఎప్పుడు అక్కడే ఉంటుంది దాని కిందనే. అది పురుగుల కోసం నాలుక జాస్తూ కూర్చుంటుంది. ఇలాంటి నానుడులు మన విషయంలో సార్థకమవుతాయి. అదనమాట. ఇక మనం బాగుపడేది ఎలా, ఎట్లా ఉంటే బాగుపడేది ఎలాగా? స్వామి సన్నిధిలో ఉన్నా సరే అట్లా ఉంటే ఎట్లా బాగుపడతాం అని చెప్తున్నారు. మనం ఎలా ఉన్నా స్వామి సన్నిధే మనల్ని బాగు చేస్తుంది అనుకోవడం భ్రమ. అందరూ ఏ భ్రమలో ఉంటారంటే మహాత్ముల దగ్గర ఉంటే చాలు సన్నిధే మనల్ని బాగు చేసేస్తుంది. ఆశ్రయిస్తే చాలు అదే మనల్ని బాగు చేసేస్తుంది. అట్లా అవ్వదండి. అబ్బే అట్లా జరగదు. ఏదైనా అసలు భగవంతుడి దగ్గర అట్లాంటి క్వశ్చన్ అసలు అట్లాంటిది లేనే లేదు ఆ సిద్ధాంతం. మనం ఎలా ఉన్నా సరే స్వామి సన్నిధే మనల్ని బాగు చేస్తుంది. అబ్బే లేదు, మన మాస్టర్ గారు ఇన్ని గ్రంథాలు ఇంత మార్చుకోవాలి, మనం ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఎందుకు చెప్పారు? సరదాకి ఏం రాయలేదు కదా మాస్టర్ గారు. ప్రవచనాలు చదివితే ఎట్లా ఉంటుందో చూడండి. అసలు చెప్పుకున్నాం కదా ప్రవచనాలు ఇవన్నీ. అందుకని అది భ్రమ. అట్లా అనుకుంటూ ఉంటే భ్రమ. అంతా లేదు, బాబానే మారుస్తారు. ఏమో బాబానే చూసుకుంటారు, బాబానే మార్చేస్తాను. ఎట్లా మారుస్తారు? అట్లా మార్చరు. ఎలా ఉండాలో ఎట్లా మారో చెప్తారు ఆయన, అంతే. మార్చుకోవాల్సింది మనమే, అంతే కదా. వివేకంగా ఆలోచించుకొని ఆచరణకు తెచ్చుకొని దాన్ని చేసుకోవాల్సింది మనమే, అభ్యాసం చేయవలసింది మనమే, ప్రాక్టీస్ చేయాల్సింది మనమే కదా. కోపం వస్తుందంటే అమ్మో నాకు కోపం వస్తుంది తెలుసుకోవాలి. తెలుసుకుని ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వకూడదు, లేకపోతే ఎలా రియాక్ట్ అవ్వాలి ఇట్లాంటి టైంలో గమనించుకోవాలి. అసూయ వస్తుంది, బాబాయ్ నాకు ఈ గుణం ఉంది, ఇది వచ్చిందే, బాబా వద్దన్నారే, గుర్తు రావాలి. బాబా టక్కన వద్దన్నారు కదా, బాబాకి చాలా అసహ్యం కదా ఇట్లాంటివి అని గుర్తు రావాలి మనకి టక్కన. అప్పుడు భావం మారుతుంది. బాబా చెప్పారని గుర్తు రాగానే మన భావం మారుతుంది, ప్రాక్టీస్ మొదలవుతుంది. అట్లా అనమాట. అందుకని లేదా ఆయనే చేస్తారు. ఇదంతా భ్రమ. పోయేవారిని పోనిచ్చేదే గదయ్యా అన్నదే స్వామి పద్ధతి. వెంకటేశ్వర స్వామి పద్ధతి ఏంటి? పోయేవాడిని పోనిచ్చేదే కదయ్యా. బాబా కూడా చెప్పారు, 1-2 సార్లు చెప్తాను, వినకుంటే నీ కర్మకు నిన్ను విడిస్తాను అని ఆయన కూడా చెప్పారు బాబా. వెంకటేశ్వర స్వామి గారు కూడా అదే మాట అన్నారు, పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా. అంతే కదా, నేను బురదలో దొల్లుతానంటే దొల్లు అంటారు, అంతే. ఇంకేం చేస్తారు? వద్దని చెప్పారు, వినట్లేదు, నాకు బురదే బాగుందన్నాడు, సరే దొల్లు అంటారు, అంతేగా. అదే స్వామి పద్ధతి. ఇట్టి జాగ్రత్తలతో మనకు మనమే ఉద్ధరించుకోవాలి. ఈ జాగ్రత్త, ఇట్టి జాగ్రత్త మనం తీసుకోవాలి. మన వంతు ఉంది, మన ప్రమేయం ఉంది, మన బాధ్యత ఉంది ఇందులో. ఉద్ధరేత్ ఆత్మానాత్మానం. అటువంటి శ్రద్ధ కలిగిన వారికే జ్ఞానం లభిస్తుంది. అటువంటి శ్రద్ధ ఉండాలి. మనల్ని మనం మార్చుకోవాలి అనేటువంటి శ్రద్ధ మనకుంటే అప్పుడు అట్టువారికే జ్ఞానం లభిస్తుంది అని చెప్తున్నారు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు. అలాంటి వాళ్ళకే, శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం లభిస్తుంది. అట్టివారికి మాత్రమే ఆధ్యాత్మ రహస్యం బోధించాలని భగవద్గీత స్పష్టంగా చెబుతుంది. అలాంటి వాళ్ళకే ఆధ్యాత్మ రహస్యం బోధించాలని భగవద్గీత చెప్తుంది. ఎవరు పడితే వాళ్ళకి కాదయ్యా, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉన్న వాళ్ళకే చెప్పాలి. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు మనం సత్సంగం చేస్తున్నాం, శ్రద్ధ ఉన్నవాడే వింటాడు, లేనివాడు లేదు, అంతే కదా. నిజంగా తెలుసుకోవాలని శ్రద్ధ ఉంటేనే వాడు కూర్చొని వింటాడు.
రాకపోతే లేదు, అంతే. వాడికే వస్తుంది ఆధ్యాత్మ విద్య అని చెప్పారు, శ్రద్ధ ఉన్నవాడికి వస్తుందని చెప్పారు. అంతే కదా. ఒక క్లాసు ఉంది, టీచర్ పాఠం చెప్తున్నారు అనుకోండి, శ్రద్ధగా విన్నవాడికి పాఠం అర్థమవుతుంది, లేనివాడికి లేదు. దిక్కులు చూస్తూ కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది పిల్లలు క్లాస్కే రారు. అట్లాంటివి కూడా తెలుసు కదా మనకి. ఏముంది, రాదు ఆ పాఠం, అంతే, ఆ సబ్జెక్ట్ రాదు. అది అందుకని భగవద్గీత కూడా అదే చెప్పింది, శ్రద్ధ ఉన్నవాడికే ఆధ్యాత్మ విద్య బోధించాలని చెప్పిందట. సాయిబాబా కూడా నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే నీ కర్మకు నిన్ను వీడుస్తాను అన్నారు. ఇందా చెప్పుకున్నాం, బాబా కూడా అదే మాట చెప్పారు. ఇలా శ్రద్ధతో గురువును అనుసరించగలవారు మాత్రమే పొడుగున చెట్టునంటి పెట్టుకుని ఉన్న మామిడికాయ వలె పండి పరమార్థం పొందుతారని, మిగిలిన వారు మధ్యలో రాలిపోయే పిందెలు మరియు పూతల్లాగా విఫలులవుతారని కూడా ఆయనే చెప్పారు. అందుకే బాబా ఇక్కడ ఏం చెప్పారు, ఇలా శ్రద్ధతో గురువుని అనుసరించగలవారు మాత్రమే, ఇంత శ్రద్ధగా ఉండి గురువుని అనుసరించేవారు మాత్రమే పొడుగున చెట్టును అంటిపెట్టుకుని ఉన్న మామిడికాయ వలె, అంటిపెట్టుకుని ఉన్న మామిడికాయ వలె పరమార్థం పొందుతారని. ఆ మామిడికాయ గట్టిగా అంటిపెట్టుకుని ఉంటే ఏమవుతుంది, చక్కటి పండు అవుతుంది. లేకపోతే మిగిలిన వారు మధ్యలో రాలిపోయే పిందెలు మరియు పూతల్లాగా విఫలం అవుతారని కూడా ఆయన చెప్పారు. అంటిపెట్టుకపోతే ఏమవుతుంది, ఆ పిందెలు పూత రాలిపోతూ ఉంటుంది చూడండి మామిడి చెట్టుకి, అట్లాగా విఫలం అవుతారు, అట్లా రాలిపోతారు అంతే. వాళ్ళు అంటిపెట్టుకుని ఉండరు, రాలిపోతారు పిందెల్లాగా పూతల్లాగా, అలా ఒక్కొక్కసారి పోతారు అనమాట. అలా అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళు మాత్రమే చక్కగా పండులాగా వాళ్ళు పరిపక్వత చెందుతారు. మనం ఎంతకాలం వారి సన్నిధిలో ఉన్నా ఈ సూత్రం తెలియకుంటే స్వామి నుండి కూడా మనం ఎట్టి శ్రేయస్సు పొందలేకున్నామన్నది స్పష్టమే కదా. మనం ఎంతకాలం వారి సన్నిధిలో ఉన్నా ఈ సూత్రం తెలియకుంటే, ఈ సూత్రం కనుక తెలియకపోతే స్వామి నుండి కూడా మనకి ఎట్టి శ్రేయస్సు పొందలేకున్నామన్నది స్పష్టము కదా. ఇది తెలియకపోతే ఇంకా ఆయన నుంచి కూడా మనం ఎట్టి శ్రేయస్సు పొందలేం. ఆయన దగ్గర ఉన్నా సరే, ఉంటే ఏదో ఫిజికల్గా ఉంటామేమో అంతే, కానీ సరైన విధంగా ఆశ్రయించడం అనేది ఉండదు. ఎట్లా ఉండాలి, తేనెటీగలాగా అట్లా చక్కగా మకరందం ఎక్కడి నుంచో వచ్చింది, ఆ మకరందం తీసుకుంటుంది వెళ్ళిపోతుంది. కానీ ఆ కప్ప అక్కడే ఉంటుంది, దానికి తెలియదు ఆ మకరందం అనేది అంత అక్కడ ఉందని కానీ అది అంత రుచిగా ఉంటుందని కానీ దానికి తెలియదు. నాలుక తెరుచుకుని పురుగుల కోసం నాలుక తెరుచుకుంటుంది, దానికి తెలియదు ఆ మకరందం ఎంత స్వీట్గా ఉంటుందో కూడా దానికి తెలియదు, ఎంత రుచిగా ఉంటుందో కూడా. కప్ప ఎప్పుడు అక్కడే ఉంది కదా, కప్ప తెలియాలిగా, కానీ దానికి తెలియదు ఆ విషయం. అంత తేడా ఉంటుంది. అదే చెప్తున్నారు, ఉన్నంత మాత్రాన వచ్చేదేమీ కాదు అట్లా అని చెప్పి. ఎంతో శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, అవగాహన చేసుకోవాలి, వివేకం ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి. వారి కరుణ ఎప్పుడూ అందరి మీద ఉంటుంది, ఉండకుండా ఉండదు. కష్టం వస్తే తీరుస్తారు, అన్నీ జరుగుతాయి, అవన్నీ జరుగుతాయి. ఎందుకంటే వారి వైపు నుంచి ఎప్పుడూ అది ఉంటుంది. కానీ మన వైపు నుంచి చేయవలసింది చెయ్యాలి. అది అందుకని ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అన్నమాట. ఏదో రోజు అక్కడ కూర్చున్నాం కదా మనకు అయిపోతుంది అనుకోవడానికి లేదు. అందుకే మాస్టర్ గారి గ్రంథాలు అంత గొప్పవండి. ఏ మహనీయులైనా సేవించుకోవాలంటే మాస్టర్ గారి గ్రంథాలు చదవాల్సింది, అవి పారాయణ చేయవలసిందేనండి. చేస్తేనే ఆ మహనీయులు అట్లా సేవించుకోవాలో తెలుస్తుంది. లేకపోతే ఇట్లాంటి పొరపాట్లే జరుగుతాయి, ఖచ్చితంగా ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి. అంటే ఆ మహనీయులకి నచ్చనటువంటివి జరుగుతాయి అన్నమాట. అది ఇంకా మిగిలింది మనం రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు
नामपल्ली बाबा महाराज की जय। गुरुदेव दत्त अवधूत चिंतन। लोका समस्ताः सुखिनो भवन्तु। लोका समस्ताः सुखिनो भवन्तु। लोका समस्ताः सुखिनो भवन्तु। जय साई मास्टर।